Welcome to the Ruchi Abiruchi channel. Today, we are delighted to bring you a delicious recipe for tamarind leaves dal curry. Join us as we explore the flavors of this incredible dish. Get ready to indulge in the aromatic blend of tamarind leaves and the richness of dal. Our step-by-step instructions. But I just wanted you. రుచి అభిరుచి ఛానల్కి స్వాగతం. మీ బామ్మ వచ్చేసింది. ఈరోజు చింత చిగురు పప్పు తయారు చేస్తున్నాను. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాల్సింది మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు పప్పులో కావాల్సినవన్నీ మనము రెడీ చేసుకున్నాము. ఇది పప్పు 1 కప్పు ఇవి వేయించుకోవాలి. ఇది చింత చిగురు ఒక 10 రూపాయలకి. ఇది 2 టమాటాలు సన్నగా దొరుకున్నాము. ధనియాల పొడి 1/2 కప్పు, స్పూను సాల్టు, ఒక 2 ఎర్రగడ్డలు సన్నగా దొరుకున్నాము, పసుపు కొంచెము, మిర్చి ఒక 6 మిర్చి, కొంచెం చింతపండు. ఇవన్నీ మనం పప్పు వేసుకొని ఈ పప్పులో వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఇవి తిరగమాతకి కావాల్సిన వస్తువులు: 2 ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 1 కప్పు నూనె, ఒక ఎర్రగడ్డ సన్నగా దొరుకున్నాం, కొంచెం కరివేపాకు. ఇప్పుడు కూర తయారు చేస్తున్నాము. ముందుగా పెసరపప్పు వేయించుకోవాలి. పెసరపప్పు లైట్గా వేయించుకున్నాము. ఇప్పుడు దీన్ని తీసి కుక్కర్లో వేసి కడుక్కోవాలి. ఇప్పుడు పప్పు కడుక్కున్నాము. చూడండి, ఈ విధంగా కడుక్కొని ఇప్పుడు మనము ఫస్ట్ చూపించాం కదా ఏమేమి వేయాల్సింది, అవన్నీ ఇప్పుడు ఈ పప్పులో వేసుకున్నాం. కొంచెం చింతపండు, చింత చిగురు, పచ్చిమిర్చి, పసుపు, టమాటాలు, ధనియాల పొడి, ఎర్రగడ్డలు, సాల్ట్, 1 గ్లాసు వాటర్ పోసుకుందాం. పోసి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత పప్పుని ఎనుక్కుందాం. 2 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని మూత తీసి మనము పక్కన పెట్టుకొని బాగా వెనుక్కొని మనం తిరగమాత పెట్టుకున్నాం. ఇప్పుడు బాగా వేసుకున్నాం. చూడండి, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని తిరగమాత పెట్టి నూనె పోస్తున్నాను. 1 కప్పు. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఈ మిర్చి వేస్తున్నాం. ఆవాలు కొంచెం వేస్తున్నాం. కొంచెం ఉల్లిపాయలు 2 సన్నగా తరుక్కున్నాయి. ఇది మనం అన్నంలో వేసుకొని తింటే చింతాకు పప్పు చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మాకు సర్ప్రైజ్ చేయడం మర్చిపోకండి. కొంచెం కరివేపాకు, మాత్రం బాగా వేగిపోయింది. చూడండి, దోరగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో పప్పు పోసేస్తున్నా. ఇప్పుడు చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ట్రై చేసి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి అన్నంలో వేసుకొని తిని చూడండి. నెయ్యి వేసుకొని మాకు సర్ప్రైజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి, కామెంట్
పెట్టండి. ఇది మళ్ళా మనము నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.